ముకుందా జ్యువెలర్స్ లో గ్రాటిట్యూడ్ సేల్ మార్చ్ 8th నుండి 11th వరకు ఫ్లాట్ 50% ఆఫ్ ఆన్ VA. ఈ ఆఫర్ అన్ని బ్రాంచెస్ కి వర్తిస్తుంది. ఇవన్నీ పక్కన పెట్టేసేస్తే మనం జనరల్ గా ఇంతకు ముందు కూడా మనం వేరే ఇంటర్వ్యూలో ఈ విషయం గురించి డిస్కస్ చేసాము. కన్నడ ఆర్టిస్టులు, తెలుగు ఆర్టిస్టులు అనేది పక్కన పెట్టేసేస్తే చాలా మంది చెప్పే విషయం ఏంటంటే ప్రొడ్యూసర్స్ కి ఎవరైతే క్లోజ్ గా ఉంటారో వాళ్ళకి ఇచ్చే రెస్పెక్ట్ వేరుంటుంది సెట్ లో, ఎవరైతే ప్రొడ్యూసర్స్ తో క్లోజ్ గా ఉండరో వాళ్ళకి ఇచ్చే రెస్పెక్ట్ వేరుంటుంది అని చెప్పేసి అంటారు. ఈజ్ దిస్ మిత్ ఆర్ రియల్? ఇవే కావచ్చు, దాంట్లో కామనే కదా అది. కామనా? క్లోజ్ ఉంటే ఇప్పుడు నాకు యాటబాయ్ దగ్గర చేస్తాను నేను. ఇప్పుడు నవీన గారిది ఒక వెబ్ సిరీస్ చేస్తాను, నాకు నవీన గారు యాటబాయ్ క్లోజ్. అక్కడ ఆబ్వియస్గా నేను ఇప్పుడు నేను మొన్నే జరిగింది ఇది షూటింగ్. నేను 3 సార్లు చిన్న పన్ను వెళ్ళిపోయాను. ఆ డైరెక్టర్ సరే సార్ అనుకున్నాడు, పాపం నాకు జాలి ఇస్తుంది చెప్పాను కూడా. పాపం యాటబాయ్ ఏంటి తిట్టుకుంటాడేమో నన్ను, కానీ నేను అగ్రిమెంట్ చేసుకోవాలి భయ్యా, ఈ ఆఫీస్ అగ్రిమెంట్స్ ఇవన్నీ అన్నాను. వెళ్ళి వచ్చాను. మరి క్లోజ్ ఉంటే ఆబ్వియస్గా మనకి ఇది ఉంటుంది. విక్రమ్ గారు ఏం చిన్నపిల్లోడు కాదు, నేను చెప్పిన క్లోజ్నెస్ అది కాదు. కాస్టింగ్ కౌచ్ గురించి నేను క్లియర్గా కాస్టింగ్ కౌచా నేను అంటే నేను క్లోజ్ ప్రొడ్యూసర్ క్లోజ్నెస్ అంటే కొంతమంది ప్రొడ్యూసర్ క్లోజ్ ఉంటారు కదా. ఇప్పుడు నా ప్రవీణ్ గారికి శ్రీవాణి చాలా క్లోజ్. అక్క నాకు ఈ డేట్ కావాలంటే తీసుకుంటుంది. నువ్వు అడిగింది కాస్టింగ్ కౌచ్ గురించి అడుగుతున్నావు. ఓకే, జై హనుమాన్. ఇప్పుడు అది నేను ఆల్రెడీ చాలా ఇంటర్వ్యూస్ చెప్పాను. సో కాస్టింగ్ కౌచ్ అనేది నా దగ్గర ఏం లేదు అంటే ఎక్కడ ఏది కంపల్సేషన్ కాదు కదా. కాస్టింగ్ కౌచ్ అంటే ఏంటి, అమ్మాయిని అడుగుతారేమో, వాళ్ళు వద్దంటారేమో, అంతే కదా. దాంట్లో ఏముంది అంటే బలవంతంగా రేపులు చేసో ఏదో చేయరు కదా. ఎక్కడో బస్సుల్లో చేసినట్టు, ఎక్కడో లారీ డ్రైవర్ రోడ్ల మీద చేసినట్టు అట్లా చేయరు కదా. సో దాంట్లో ఏముంటుంది, అది ఆ అమ్మాయికి ఇంట్రెస్ట్ ఉన్నా, అబ్బాయికి ఇంట్రెస్ట్ ఉన్నా అదొక లవ్ కావచ్చు, మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉంటుంది. కానీ కాస్టింగ్ కౌచ్ అన్నది అలా అంటే అసలు నా దృష్టిలో అర్థమే లేదనమాట. అలా అంటే ఇంకా స్కూల్స్లో ఎక్కువ ఉందేమో అని నా అభిప్రాయం. స్కూల్స్లో అంటే నేను TV9లో సమ్ టీవీ ఛానల్స్ చూశాను. ఎవరో ప్రిన్సిపల్ 10th క్లాస్ అమ్మాయి నువ్వు పాస్ చేయాలంటే నువ్వు నాతో స్పెండ్ చేయాలి, నీకు ఫస్ట్ క్లాస్ వేయాలంటే అని చెప్తే టీవీలో కూడా వచ్చింది. చాలా రీసెంట్గా ఒక వీడియో వైరల్ అయింది కదా. వీడియో వైరల్ అయింది. అలా చాలా అంత ముందు కూడా నేను చూశాను, చాలా ఒక 2-3 years బ్యాక్ కూడా. ఇలా స్కూళ్ళల్లో ఉందేమో, నేను పాస్ చేయాలంటే డెఫినెట్గా నాతో స్పెండ్ చేయాలి, గెస్ట్ హౌస్ రావాలి, ఇలాంటివి. మా సినిమా ఇండస్ట్రీ, టీవీ ఇండస్ట్రీలో అయితే నేను ఎప్పుడు చూడలేదు. ఎందుకంటే చూస్తే ఇద్దరు ఫీమేల్ ఆర్టిస్టులు నా ఇంట్లో ఉన్నారు, ఒకటి నా భార్య, ఒకటి నా కూతురు. సో ఫస్ట్ నాకే తెలిసి ఉండాలి కదా. మరి శ్రీవాణి ఇప్పుడు దాకా అయితే తన సెల్ ఫోన్స్ ఇప్పుడు నా దగ్గర ఉంటాయి. వచ్చి నువ్వు నైట్ గెస్ట్ హౌస్కి వస్తే నీకు రేపు సీరియల్ అని చెప్పి ఇప్పుడు ఏ ఫోన్ రాలేదు. అయ్యో, ఇప్పుడు చాలా మంది ఇండస్ట్రీకి వాళ్ళ పిల్లల్ని పంపించాలన్నా, వాళ్ళ భార్యని పంపించాలన్నా మెయిన్ భయపడుతుంది. ఎందుకు అంటే భయపడుతున్నారు, అదే లెట్ మీ కంప్లీట్. జై హనుమాన్ ఇది కంప్లీట్ చేయలేదు. ఎందుకంటే నువ్వు రాంగ్ పర్సన్ అడుగుతున్నావు, వేరే వాళ్ళని విను. ఎందుకంటే నువ్వు రాంగ్, నేను భయపడను, నేనే ఇంకా ఎంకరేజ్ చేస్తాను. నేనే నందిని సై తొందర చదవే, నువ్వు పాస్ అవుతుంది చాలని చెప్పి నేనే CEC జాయిన్ చేశాను. ఈజీ పాస్ అవుతారు. ఎందుకంటే ఈ మ్యాథ్స్ ఇవంటే మళ్ళీ డుమ్కీలు కొట్టి ఇయర్లు తడబడితే, సో దాని డాన్స్ అంటే ఇష్టం, యాక్టింగ్ అంటే ఇష్టం. సో దాన్ని ఎంకరేజ్ చేయడానికి నేనే పాటుపడుతున్నాను ఇంకా. సో ఈ ఎంకరేజ్మెంట్ గురించే నేను చెప్తున్నాను. ఇప్పుడు మీరంటే లైవ్ ఎగ్జాంపుల్, అక్కడ అన్నీ మీరు దగ్గర నుంచి చూస్తున్నారు కాబట్టి ఇక్కడ ఏం జరగట్లేదు అన్న విషయం మీకు తెలుసు. కానీ జనాలకి అది ఎలా తయారైపోయిందంటే ఇండస్ట్రీకి పంపిస్తే అమ్మో అక్కడేదో జరిగిపోతుంది అన్న భయానికి చాలామంది కోరికలు ఉన్నా కానీ లేడీస్ ఎంతోమంది మేము ఆర్టిస్టులు అవ్వాలి అని చెప్పేసి అనుకున్నప్పటికీ కూడా ఇంట్లో హస్బెండ్ కానీ ఫాదర్ కానీ ఇంట్లో వాళ్ళు ఎవరో ఒకళ్ళు ఎంకరేజ్ చేయకపోవడం ఇలాంటివి చాలామంది జరుగుతూ ఉన్నాయన్నమాట. దానికోసం నేను మిమ్మల్ని అడుగుతున్నాను. అది వాళ్ళ బ్యాడ్ లక్. నిజంగా వాళ్ళకి కసి, ఆ పట్టుదల అది ఉంటే వాళ్ళు ఒప్పించుకుంటారో, వాళ్ళు మెప్పించుకుంటారో, వాళ్ళ ఇంట్లో వాళ్ళని ఏం చేసుకుంటారో. చిన్నప్పుడు అంటే మా ఇంట్లో కూడా డాన్స్ అంటే మా నాన్నకి ఇష్టం లేదు. మా నాన్న చాలా స్టూడియోస్. నేను డిగ్రీ అయ్యేదాకా నన్ను ఈ ఫీల్డ్కి వదలలేదు. డిగ్రీ సర్టిఫికేట్ ఈరోజు పెట్టి శ్రీవారితో జంప్ అయిపోయా. ఎగ్జామ్ నాది వేరే స్టోరీ. నేను పెద్ద లాయర్ కదా, లాయర్ పక్కన పెడితే స్వాతి సోమనాథ్ గారి దగ్గర డాన్స్ షో అయితే వెళ్ళాలి నేను. రేపు ఎగ్జాము, మా నాన్న చదువుకోమని తాళం వేసి వెళ్తే మా అమ్మని బతిమాలి ఏడ్చి, అమ్మ ప్లీజ్ అమ్మ పరువు పోద్ది మా మేడం, నేను అక్కడ భీముడు గిట్టపేయాలని చెప్పి అలా రాసి రంపాలు పెట్టి వెళ్ళి మళ్ళీ మా నాన్న రాకుందే ముందు వచ్చేసి అక్కడ చిన్న సెలూన్ ఉంటే వాడి దగ్గరికి వెళ్ళి ఫేస్ వాష్ చేసుకొని మన ఇంటికి వచ్చి చదువుకొని, అలా మనకి ఇంట్రెస్ట్ ఉందంటే ఎట్లయినా ఒప్పిస్తుందని చేస్తాం. అబ్బా క్యాషింగ్ కావచ్చు, వాళ్ళు భయపడుతుంటే మరి భయపడమను. ఆ పిల్లలు బ్యాడ్ లక్, పిల్లలు భయం ఉందనుకో తల్లిదండ్రులు బ్యాడ్ లక్ అంతే. నాకైతే అవేం కనపడింది. నేను మొన్న కూడా రవీంద్ర భారతి షోకి వెళ్ళాను. వందలాది పిల్లలు హ్యాపీగా మంచి క్లాసికల్ డ్రెస్ వేసుకుని అద్భుతంగా డ్యాన్స్ చేస్తున్నారు. వాళ్ళ తల్లిదండ్రులు వచ్చి ఫోటోలు తీస్తున్నారు. సార్ మా పాపతో ఫోటో దిగండి అంటున్నారంటే చాలా ఎంకరేజ్ చేస్తాను పిల్లలు. ప్యాషన్ ఉన్నప్పుడు ఎప్పుడైనా కానీ దాక్కోవడం అనేది అనవసరం అంట. అనవసరం కదా, ఆబ్వియస్గా అనవసరం కదా. ఎందుకంటే ఇక్కడ ఏమి వాళ్ళు జూలో పంపించట్లే కదా, వాళ్ళ పిల్లల్ని జూలో కుదిరేయట్లే కదా. వాళ్ళ తల్లిదండ్రులు కూడా రమ్మను.
కానీ నువ్వు ఇంకోటబ్బా ఎవరో భయపడుతున్న వాళ్ళ గురించి ఆలోచిస్తున్నావు. కానీ ఎంతమంది ఆర్టిస్టులు పేరెంట్స్తో Success పాటు వచ్చి నేను చూస్తున్నాను ఎంతోమంది పాపం తల్లిదండ్రులతో వచ్చి, నువ్వు అన్న కన్నడ ఆర్టిస్టులు కూడా మొన్నమన్నాడు కూడా వాళ్ళ పేరెంట్స్ వచ్చేవాళ్ళు. అవును మన పల్లవి కూడా ఉంది అమ్మాయి, పల్లవి. పసుపు హీరోయిన్, వాళ్ళ మదర్తో వచ్చేది. ఈ మధ్యన తను ఇంకా పెద్ద అయిపోయింది కాబట్టి అవును, వస్తుంది. వచ్చేస్తుంది. ఎప్పుడు వాళ్ళ మదర్ సరదాగా లొకేషన్కి ఆ వచ్చి అమ్మాయి బెంగళూరు నుంచి కార్ వేసుకొని వచ్చేస్తుంది. కార్ వేసుకొని వచ్చేస్తుంది. కానీ అవును. ఒకప్పుడు వాళ్ళ మదర్ ఉండేవాళ్ళు. అలా ప్రతి ఆర్టిస్ట్ వాళ్ళ మదర్ వస్తారు, ఇంట్రెస్ట్గా షూటింగ్ లొకేషన్స్కి వస్తారు. జనరల్ గా ఏంటంటే చాలా మందిలో ఉన్న అపోహ ఇది, ఇండస్ట్రీకి రాగానే ఏదో జరిగిపోతుంది అని. మీరు అన్నట్లు ప్రతి ప్లేస్ లో కూడా ఇలాంటివి ఉన్నాయి. ఉన్నాయి కదా. అది జనాలు చాలా మంది అర్థం చేసుకోలేకపోతున్నారు. అంతే కదా, సింపుల్ లాజిక్. అంటే మాల్లోనే కొన్ని మాట్లాడలేం కానీ నేను చెప్తాను కదా, ఎక్కడెక్కడ రెడ్ లైట్ ఏరియాలు అవన్నీ ఉంటాయి, బాంబేలోనే ఎక్కడ ఉంటాయి. అక్కడ ఏం మన టీవీ ఆర్టిస్టులు నుంచారు కదా, ఉంటారు కదా. ఇక్కడ బయట ఆడాలి కదా, వాళ్ళందరూ ఏ బ్యాక్ నుంచి వచ్చారు నీకు తెలుసా? మరి ఎక్కడ ఎంప్లాయీస్ నీకు తెలుసా? తెలియదు కదా. మరి ఎంప్లాయీస్ అంటే ఇప్పుడు ఎంప్లాయీస్ ఎవరినంటూ నువ్వు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అందరూ, నీకు ఎవరో ఓ బ్యాంక్ ఎంప్లాయీతో ఎవరో ఎఫేర్ ఉంది, బ్యాంక్ ఎంప్లాయీస్ అందరూ అంటావా? అన్నారు కదా. సో ఇండస్ట్రీలో కొంతమంది ఏదో ఉండగా ఇండస్ట్రీ అని మాట్లాడకూడదు అంటారు అన్నమాట. నేను అది రాంగ్ అంట. సో ఇండస్ట్రీకి వచ్చేవాళ్ళు హ్యాపీగా హ్యాపీగా రావచ్చు. మీకు మళ్ళీ ఎప్పుడు చెప్తాను నేను, చెప్పేదే సోది అనుకోండి. మీకు నిజంగా టాలెంట్ ఉంటే అది కూడా వేరే వాళ్ళు మీ టాలెంట్ గుర్తు చేసి చెప్తేనే, అది కూడా మీ అమ్మ నాన్నలు కాదు, డెఫినెట్గా ప్రతి పిల్లలు వాళ్ళకి ఇదే. ఆ టాలెంట్ ఉందని ఎలా గుర్తించాలంటే ఫస్ట్ మీ ఇంట్లో నిజం చూపించే అద్దాలు కొనుక్కోండి. అద్దాలు మిర్రర్స్ని నిజం చూపించాలి అవి. ఎందుకంటే నేను ఇలా చేసినా సరే అందంగా కనపడతా. నేను చిన్నప్పుడు ఎంతోమంది చూసాను అనమాట. మా మామూలు చిన్న పిల్లలు ఇట్లా ఈ నాలుగు చవానన్న మనం చప్పలు కొడతాం, మా పాప ఎంత అద్భుతం డాన్సర్ అని. అది కాదు. అప్పుడు మీరు చిన్నప్పుడు కంపేర్ చేసుకోండి, చూడండి ఎంత టాలెంట్. ఇప్పుడు ఈరోజు సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో ఆ చిన్న బాబు ఇరగొచ్చాడు. ఆ అబ్బాయిని ముందెప్పుడు నేను చూడలేదు, తర్వాత ఎప్పుడు చూడలేదు. తర్వాత చూస్తాను అనుకో, ముందెప్పుడు చూడలేదు. అదే డ్రామా జూనియర్స్లో ఎంతోమంది చిన్న పిల్లలు ఉన్నారు. మరి వాళ్ళందరికీ రాని అవకాశం అబ్బాయికి వచ్చింది, అబ్బాయి కుదిరింది. అసలు ఆ క్యారెక్టర్ అబ్బాయి డెబ్యూ అంటే ఇది అదే అన్న, అబ్బాయి డెబ్యూ. అసలు ఫస్ట్ దానికే అబ్బాయి పవర్ స్టార్ దానికో ఏదో కనపడి ఉంటుంది ఫస్ట్ టైం సమ్ క్యాన్వాసింగ్లో అనుకుంటా. తర్వాత అనిల్ రావుపూడి గారు ఎక్కడో పట్టిన మనోడు, అనిల్ రావుపూడి పోయి టాలెంట్ క్యాచ్ చేస్తుంది అసలు అలా. సో ఆబ్వియస్గా ఛాన్స్ అనేది లక్ చాలా కొంచెం, టాలెంట్ ఎక్కువ. ఇప్పుడు మా గురుగారు చెప్తారు, చనిపోయారు ఆయన, దీక్షితులు గారు, ఆయన దగ్గర యాక్టింగ్ నేర్చుకున్నాను. డిఎస్ దీక్షిత్ గారి దగ్గర నేర్చుకున్నాను. నటన కాదు కేవలం వరం, అది కృషి సాధనల స్వయం వరం అంటారు. అది ఓన్లీ వరం కాదు, గాడ్ గిఫ్ట్ కాదు నటన అనేది. దాని కృషి సాధన అన్నీ ఉండాలి. అంతేగా ఏదో గాడ్ గిఫ్ట్ ఇచ్చాడు మనం బాగా చేస్తాం, మా అమ్మ మెచ్చుకుంది, మా నాన్న మెచ్చుకున్నాడు, ఏంటని ఇండస్ట్రీ చెడ్డది, ఇండస్ట్రీ ఛాన్స్ పెట్టిందండి మాకు, మా అమ్మకి ఏం తక్కువండి, అది ఆ దొంగమండు ఎలా ఉందో దానికన్నా సంవత్సరం హనుమాన్ ఆమె చూడు ఎలా ఉందో, నా కూతురు ఇంకా అందగత్తి, ఇలాంటివి ఏమీ లేకుండా నిజంగా టాలెంట్ ఉంటే మంచి అద్దాన్ని ఉండండి, నిజం చూపించి అద్దాన్ని చూసుకోండి, మీ ఇంట్లో కొనుక్కోండి, టాలెంట్ ఇంప్రూవ్ చేసుకోండి, రండి ఇండస్ట్రీకి. సూపర్ విక్రమ్ అన్న. జనరల్గా ఎవ్రీ టైం మనం ఇంటర్వ్యూ చేస్తే, మనం ఇంతకుముందు చాలా ఎపిసోడ్స్ చేస్తున్నాము, ఎవ్రీ టైం మనం ఎప్పుడు చేసినా కానీ నాకు ఆ ఇంటర్వ్యూ డెఫినెట్గా కొత్తగా అనిపిస్తుంది. ఎందుకంటే మీరు ఇచ్చే ఇన్ఫర్మేషన్ అలా ఉంటుంది. రియల్లీ టాలెంట్ లేక ఉండిపోయే వాళ్ళు కొంతమంది అయితే, ఎంతో టాలెంట్ ఉండి కూడా ఇంట్లో ఆగిపోయే వాళ్ళు ఎంతోమంది. సో ఇలాంటి ఇంటర్వ్యూస్ చూసినప్పుడైనా కానీ వాళ్ళు కాస్త ధైర్యం చేసుకొని బయటకు వస్తే, అందుకే మళ్ళీ చెప్పాను, ఇందాక ఫ్లోలో చెప్పేస్తే నా మాట ఫాస్ట్ ఉంటుంది, అర్థం ఉండదు. టాలెంట్ 80% ఉంటే లక్ 20% ఉండాలి. ఒక సందర్భంలో కోట శ్రీనివాసరావు గారు కూడా చెప్పారు, ఆవగించంత అదృష్టం ఉండాలి ఇండస్ట్రీకి రావాలి అంటే అని చెప్పేసి. సూపర్. అది ఆ మాట అయితే నేను వినలేదు, కానీ నేను ఏదో 20% లక్ ఉండాలి. ఎందుకంటే దానికి 80% టాలెంట్ ఉన్నా సరే, ఏమో లక్ బాగోపోతే వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎంకరేజ్ చేయకో, వద్దు చదువుకోను, తొందర పెళ్లి చేసేసో, అదంతా లక్ మీద ఆధారపడి ఉంటుంది. లక్, అదృష్టం ప్లస్ టాలెంట్ కలిసి వస్తే మాత్రం ఎవడాపలేడు. ఎటువంటి నేల నుంచి అయినా సరే చొచ్చుకు వస్తుంది, ఒక మొక్క చొచ్చుకుని వచ్చినట్టు. అలా. సూపర్ విక్రమ్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.